మడ్గాస్కర్ టైగర్ ప్రాన్ వెరైటీ గురించి చాలా మంది అయితే డిఎం చేస్తున్నారు, వీడియోస్ అడుగుతున్నారు. అందుకే ఇప్పుడు కంప్లీట్ డీటెయిల్స్ తో చెప్తున్నాను. ఇది టైగర్ ప్రాన్ వెరైటీలో పార్ట్ 2. ఈ మడ్గాస్కర్ టైగర్ ప్రాన్ అనేది ఒరిజినల్ గా మడ్గాస్కర్ రీజియన్ నుంచి డెవలప్ అయిన స్ట్రెయిన్ కల్చర్ పీరియడ్. ఈ వెరైటీ అప్రాక్సిమేట్లీ 5 to 7 months అయితే కల్చర్ లో 20 count సైజ్ వరకు అయితే రీచ్ అవుతుంది. అండ్ గ్రోత్ మోనోడాన్ కన్నా కొంచెం స్లోగా ఉంటుంది, కానీ సర్వైవల్ రేట్ చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. అండ్ స్టాకింగ్ డెన్సిటీ 1 acre కి అరౌండ్ 40 to 50,000 సీడ్ వరకు అయితే స్టాకింగ్ చేయొచ్చు. అండ్ పాండ్ ప్రిపరేషన్ చాలా బాగుంటేనే. అండ్ హార్వెస్ట్ సైజ్ ఈ వెరైటీని లాంగ్ టర్మ్ వరకు పెంచడం రికమెండ్ చేయరు. బెస్ట్ హార్వెస్ట్ సైజ్ 20 count దగ్గర వరకు పెంచొచ్చు. అండ్ మాక్సిమం 50 to 20 count వరకు అయితే పెంచడం సేఫ్. ఏరియేషన్ రిక్వైర్మెంట్ వనామీతో కంపేర్ చేస్తే ఈ వెరైటీకి ఏరియేషన్ రిక్వైర్మెంట్ కొంచెం తక్కువగానే ఉంటుంది. అండ్ మెడిసిన్స్ అండ్ మేనేజ్మెంట్ వనామీతో కంపేర్ చేస్తే మెడిసిన్స్ యూజెస్ కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది. అండ్ డిసీజెస్ రెసిస్టెన్స్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. సెలనిటీ రేంజ్ ఈ వెరైటీ మోడరేట్ సాలినిటీలో చాలా అయితే బాగా అయితే పర్ఫామ్ చేస్తుంది. అంటే 5 నుంచి 35 వరకు సర్వైవ్ అవుతుంది. ఐడియల్ రేంజ్ 15 to 25లో రేంజ్ వరకు గ్రోత్ బాగుంటుంది. అండ్ సర్వైవల్ రేట్ కూడా చాలా బాగుంటుంది. గుడ్ మార్కెటింగ్ డిమాండ్ ప్రైస్ వనామీ కన్నా కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. మార్కెటింగ్ డిమాండ్ బట్టి సడన్ క్లైమేట్ చేంజెస్ కూడా కొంచెం బెటర్గానే హ్యాండిల్ చేస్తుంది. ప్రాపర్ పాండ్ మేనేజ్మెంట్ అండ్ వాటర్ క్వాలిటీ మానిటైజేషన్ అండ్ గుడ్ క్వాలిటీ సీడ్ యూజ్ చేయకపోతే ఈ వెరైటీ అనేది రిజల్ట్స్ ఇవ్వదు. కరెక్ట్ మేనేజ్మెంట్ ఉంటే మడ్గాస్కర్ టైగర్ ప్రాన్ స్మాల్ అండ్ మీడియం ఫార్మర్స్ కి సేఫ్ ఆప్షన్ అవ్వచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ టైగర్ ప్రాన్ వెరైటీ కోసం పార్ట్ 3 అని కామెంట్ చేయండి. అండ్ మీ ఆక్వా కల్చర్ చేసే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి.